నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఉద్యోగాల్లో అయితేనేమి, ఇంటిని చక్కదిద్దే చాతుర్యంలో అయితేనేమి ఈ రోజుల్లో స్త్రీలు మగవారి కంటే ముందే ఉన్నారు. గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించి పురుషుల కన్నా గొప్పగా రాణిస్తున్నారు. కానీ ఉద్యోగ జీవితానికే ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఎక్కువ సమయాన్ని దానికే కేటాయిస్తున్నారు. దాంతో వ్యక్తిగత జీవితాన్ని కోల్పోతున్నారు. కుటుంబంతో కూడా ఆనందంగా గడపలేకపోతున్నారు. ఈ ప్రభావం అటు ఉద్యోగస్తురాలైన మహిళ మనసు మీదే కాదు, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కూడా పడుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు తల్లి ప్రేమానురాగాలకు దూరం కావడం మంచిది కాదు. అలాగే ఉద్యోగం చేసే స్త్రీ కూడా మానసికంగా ఎప్పుడూ ఒత్తిడిలో ఉండడం ఆమెకు మంచిది కాదు. అందుకే ఉద్యోగం చేసే మహిళల జీవితం గురించి ఈరోజు చెప్పుకుందాం. ముందుగా ఒక కార్యక్రమం వస్తుంది, చూడండి. నమస్కారం. కోమలమైన శరీరాన్ని, దృఢమైన మనసుని ఇచ్చే యోగామృతం కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఇవాళ మన యోగామృతం కార్యక్రమం ఎస్ఆర్ నగర్లోని కైవల్య యోగా కేంద్రంకి వచ్చేసింది. మనతో ఉన్నారు యోగా థెరపిస్ట్ కిరణ్మయ్య గారు. యోగాకి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే. ఇవాళ యోగామృతంలో మా సకులకి ఏం తెలియజేయబోతున్నారు? మనం నీ పెయిన్ సంబంధించి మొదలు పెట్టాము కదండి, అవి కంటిన్యూ చేద్దాము. సో అందులో మనము పశ్చిమోత్తానాసనము, బేకాసనము, ఈ రెండు మోకాళ్ళకి బాగా పనిచేస్తాయి. అవి రెండు చేద్దాం. ఇవాళ ముందుగా ఏం చేస్తున్నాం? ఫస్ట్ పశ్చిమోత్తానాసనం చేద్దాం. ఓకే అండి. దీనివల్ల ఏంటి ఉపయోగాలు? ఇది బ్యాక్వర్డ్ స్ట్రెచ్ మాట, అంటే హ్యామ్స్ట్రింగ్ మజిల్స్, అంటే కాలు పిక్కలు, థై వెనక భాగం నుంచి మొత్తం వెన్ను దాకా అంతా కూడా స్ట్రెచ్ అవుతుంది. వెనక భాగం అంతా మెయిన్ గా కాళ్ళకి సంబంధించి. ఇదేమవుతుందంటే కాళ్ళ మజిల్స్ అన్ని కూడా స్ట్రెచ్ అవడం వలన ఏదైతే నొప్పికి వీళ్ళు కదపకుండా ఉండడం వలన మనకి వీక్ అయిపోతుంటాయి మజిల్స్, అవన్నీ కూడా మళ్ళీ బలపడడానికి పనికొస్తాయి. మేము క్రితం ఎపిసోడ్ లో చెప్పినట్టు మజిల్స్ స్ట్రాంగ్ గా ఉంటే నీ జాయింట్స్ మీద ఎక్కువ వెయిట్ పడకుండా ఉంటుంది. అదిను ఇంకా బాడీ వెయిట్ లాస్ కి కూడా ఇది బాగా పనికి వస్తుంది. సో వెయిట్ తగ్గుతూ ఉండడం వలన కూడా నీ మీద ఎక్కువ వెయిట్ భారం పడకుండా ఉంటుంది. అందువల్ల ఇది బాగా పనికి వస్తుంది. ఇది బ్యాక్ పెయిన్ కి పనికి రాదండి. సో మనం ఓన్లీ నీ పెయిన్ కి చెప్తున్నాం కాబట్టి దానికి ఉపయోగపడే చెప్తున్నాను అనమాట. ఓకే. సో ఆ పెయిన్ ఎవరైతే ఉంటుందో ఇది కొంచెం రిలీఫ్ గా కూడా ఉంటుంది. సో బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు చేయకుండా, బ్యాక్ పెయిన్, హార్ట్ ప్రాబ్లమ్స్, హైపర్ టెన్షన్, ఈ మూడు ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు చేయకండి. మిగిలిన వాళ్ళందరూ కూడా చేయొచ్చు. ఏజ్ గ్రూప్ తో మనకు సంబంధం దేనికైనా పర్వాలేదండి. చిన్నపిల్లలు చేస్తే ఇంకా మంచిది. సో స్టార్ట్ చేద్దాం. ఈరోజు మనం పశ్చిమోత్తానాసనం చేద్దామండి. ఇది కూర్చుని చేసేది జాహ్నవి. నేను ముందు చేస్తాను, తర్వాత మీరు ట్రై చేద్దరు. కానీ రెండు కాళ్ళు ముందుకు చాపుకోవాలి. రెండు చేతులు శరీరానికి పక్కగా, హిప్స్ పక్కగా ఉంచి శ్వాస తీసుకుంటూ రెండు చేతుల్ని తల మీదుగా పైకి తీసుకోవాలి. శరీరాన్ని నడుము నుంచి బాగా స్ట్రెచ్ చేసి అరచేతులు ముందుకు తీసుకుని శ్వాస వదులుతూ నడుము నుంచి ముందుకు వంగి మీ చేతి 3 వేళ్ళని హుక్స్ లాగా చేసి కాలు బొట్టను వేలు పట్టుకొని నిదానంగా శ్వాస వదులుతూ పూర్తిగా ముందుకు వంగి మీ నుదురుని మోకాలకు టచ్ చేసే ప్రయత్నం చేయండి. ఇక్కడ సాధారణ శ్వాసతో ఉండాలి. ఈ విధంగా 1 నిమిషం పాటు ఉన్న తర్వాత శ్వాస తీసుకుంటూ నిదానంగా శరీరాన్ని పైకి తీసుకుని మళ్ళీ స్ట్రెచ్ చేసి శ్వాస వదులుతూ నిదానంగా చేతులు కిందకి, కాళ్ళ మధ్యన 1 అడుగు దూరం తీసుకొని వెనక్కి శిథిల తాడాసనంలో విశ్రాంతి తీసుకోవాలి. ఇప్పుడు మనం చేద్దాం జాహ్నవి. కాళ్ళు రెండు దగ్గరగా తీసుకోండి. చేతులు రెండు హిప్స్ పక్కగా, శరీరాన్ని పక్కగా ఉంచండి. చేతి పెట్టుకుంది. శ్వాస తీసుకుంటూ నిదానంగా రెండు చేతులు హారిజాంటల్గా పక్కకి తీసుకోండి. అరచేతులను పైకి తిప్పుతూ ఇంకొక పూర్తిగా రెండు చేతులు పైకి, రెండు చేతులు చెవులకి తాగిన తర్వాత పూర్తిగా బాడీని పైకి స్ట్రెచ్ చేయండి. అరచేతులు ముందుకు మార్చి శ్వాస వదులుతూ నడుము నుంచి ముందుకు వంగండి. వీలైనంత ముందుకు సాగదీస్తూ చేతి 3 వేళ్ళని హుక్స్ లాగా తయారు చేసి పాదాలని పట్టుకోండి. అందకపోయినా పర్వాలేదు. నిదానంగా నుదురుని మోకాలకి టచ్ చేసే ప్రయత్నం చేయండి. శ్వాస ఆపకుండా సాధారణంగా తీసుకుంటూ ఉండండి. అందకపోయినా పర్వాలేదండి. ఎంతవరకు మీరు చేయగలిగితే అంతవరకు చేయండి. మోకాళ్ళు మాత్రం లేపకూడదు. ఈ విధంగా నిమిషం అయిపోయింది కాబట్టి నిదానంగా శ్వాస తీసుకుంటూ శరీరాన్ని మళ్ళీ ముందుకు సాగదీస్తూ పైకి లేపండి. శ్వాస వదులుతూ నిదానంగా చేతుల కిందకి, కళ్ళు మాత్రం తెరవద్దు.
కాళ్ళ మధ్యన ఒక అడుగు దూరం తీసుకొని 2 చేతులు వెనక్కి తీసుకొని తల వెనక్కి వాల్చి కానీ భుజం మీద ఉంచి కానీ విశ్రాంతి తీసుకోండి. ముందుకు ఫార్వర్డ్ బెండింగ్ అయ్యే ఆసనాల్లో తల పైకి శరీరాన్ని లేపేటప్పుడు కళ్ళు వెంటనే తెరవకండి. రక్త ప్రసరణ తలకు ఎక్కువగా ఉంటుంది కాబట్టి నార్మల్ అయిన తర్వాత కళ్ళు తెరవచ్చు. రిలాక్స్, నిదానంగా కాళ్ళు దగ్గర తెచ్చుకోండి. పశ్చిమోత్తానాసనం చేసాం కదా జాహ్నవి, ఎలా అనిపించింది? కొంచెం కొత్త కాబట్టి నాకు కాళ్ళు అందట్లేదు. సో డే బై డే అది చేయడం వల్ల అలవాటు అవుతుంది. అండ్ మీరు చెప్పినట్టు వెయిట్ లాస్ కి కూడా బాగా పనికొస్తుంది. సో ఇక్కడ కాళ్ళ దగ్గర మీకు ఎలా అనిపించింది? ఆ ఫీల్ అనేది తెలుస్తుంది మనం చేయడం వల్ల. అండ్ మనం ఎన్ని రౌండ్స్ చేయాలి బేసిక్ గా? అంటే స్టార్టింగ్ కాబట్టి ఇది ఆసనం కాబట్టి అమ్మా ఎక్కువ సార్లు చేయడం అని కాదు, ఎక్కువ సేపు ఉండగలగాలి ఆసనంలో. 1 minute 2 minutes అలాగా. మరీ కొత్తగా చేసే వాళ్ళు ఉండలేకపోతున్నాము అనుకుంటే ఒక 2 సార్లు 3 సార్లు చేయొచ్చు. కానీ గ్రాడ్యువల్ గా టైం పెంచుతూ ఒకసారే చేయాలి. ఓకే. సో మనం స్ట్రెచ్ చేసినప్పుడు ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండాలి. ఈ పోస్చర్ అంత కష్టంగా అనిపించదు, 1-2 నిమిషాలు ఈజీగా ఉండగలుగుతాము. కొత్తగా వాళ్ళకే కొంచెం కష్టం. ఓకే అండి. నెక్స్ట్ ఏం చేస్తున్నాం? నెక్స్ట్ బేకాసనం చేద్దాం. ఓకే అండి. దీనివల్ల మనకు ఏంటి ఉపయోగం? సో మోకాళ్ళకే ఇది బాగా పనికొస్తుంది. బేకాసనం అంటే ఫ్రాగ్ పోజ్ అని అర్థం. సో కాళ్ళని బాగా ప్రెస్ చేస్తూ ఉంటాం ఇందులో. సో నీస్ దగ్గర రివర్స్ గా ప్రెసింగ్ వస్తూ ఉంటుంది. సో నీ వెనక్కి ఫోల్డ్ అవ్వడం చాలా కష్టంగా ఉంటుంది వాళ్ళకి. దీనివల్ల ఇక్కడ కంప్రెషన్ బాగా, ఇక్కడ స్ట్రెచ్చింగ్ వస్తుంది, వెనకాల కంప్రెషన్ వస్తుంది. దానివల్ల బ్లడ్ సర్క్యులేట్ ఎక్కువ అవుతుంది. సో నీ ప్రాబ్లమ్స్ నెమ్మదిగా తగ్గుతూ ఉంటాయి దానివల్ల. ఓకే. ఇది ఎవరైనా చేయొచ్చు? ఎవరైనా చేయొచ్చు. సో హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటే మాట కొంచెం కాషియస్ గా చేయాలి. నీయే కాకుండా హీల్ పెయిన్ కూడా తగ్గుతుంది దీంతో. చాలా మందికి ఈ మధ్యన హీల్ పెయిన్స్ కూడా ఉంటాయి. హీల్ పెయిన్ కూడా చాలా మంచిది. సో ఇది కూడా మనం ఎంతసేపు స్ట్రెచ్ చేయగలిగితే అంతసేపు ఇంకా ఉండలేని స్థితిలో మాత్రం ఇంకా 2-3 సార్లు చేస్తుంటాం. తర్వాత మాత్రం టైం పెరిగినప్పుడు ఒకసారి. ఓకే అండి. సో స్టార్ట్ చేద్దాం. మిద్ద చేతులు కానీ జాహ్నవి నెమ్మదిగా బోర్లా పడుకోండి. గిడ్డం నేల మీద ఉంచండి. చేతులు 2 తల మీదుగా. నెమ్మదిగా 2 కాళ్ళని మోకాళ్ళ దగ్గర నుంచి మడత పెట్టండి. మీ 2 అరచేతులను మీ పాదాల వేళ్ల దగ్గర ఉంచండి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ తలను ఛాతీని పైకి లేపుతూ నిదానంగా కాళ్ళని ఇంకా వీలైనంత కిందకి ప్రెస్ చేస్తూ ఉండండి. తలను ఛాతీని పైకి తీసుకుంటుండండి. సాధారణ శ్వాసతోటి 1 నిమిషం పాటు ఉండడానికి ప్రయత్నించండి. శ్వాస వదులుతూ నిదానంగా తలను ఛాతీని కిందకి దించి చేతులను వదిలేసేయండి. కాళ్ళు నిదానంగా ముందుకు చాపి మకర ఆసనంలో విశ్రాంతి తీసుకోండి. కళ్ళు మూసుకొని విశ్రాంతి తీసుకోండి. బేకాసనం ఎలా అనిపించింది జాహ్నవి? సో స్ట్రెచ్ ఫస్ట్ టైం కాబట్టి కొంచెం హోల్డ్ చేయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. మీరు చెప్పినట్టు 2-3 టైమ్స్ స్టార్టింగ్ చేసి తర్వాత కొంచెం ఎక్కువ తర్వాత టైం పెంచుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ మనం ఎప్పుడు చెప్పుకుంటున్నట్టు ఫస్ట్ నుంచి మనం నీ పెయిన్కి స్టార్టింగ్ నుంచి ఏవైతే చెప్పినామో అవి కంటిన్యూ చేస్తూ ఇవి చేస్తే అనేది మనకి అంటే ఫస్ట్ లో వచ్చేటప్పటికి వాళ్ళకి కాళ్ళు వంగడం కూడా కష్టం, ముందే ఇవన్నీ చేయలేరు కూడా. సో అందుకని స్టార్టింగ్ నుంచే ఫాలో అవ్వాలి. ఓకే అండి. సో ఇవాళ యోగామృతంలో యోగాకి సంబంధించి మంచి ఆసనాలను మా సకలకు పరిచయం చేశారు. ధన్యవాదాలు. నమస్తే. ప్రభుత్వ కార్యాలయాల్లో కాకుండా ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే మహిళలు ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఎక్కువ సమయాన్ని ఉద్యోగానికే కేటాయించాల్సి వస్తుంది. ఒక్కోసారి పని మిగిలిపోతే ఇంటి దగ్గర రాత్రులు కూడా మేల్కొని చేస్తున్నారు. దీనివల్ల ఆదాయం ఉండొచ్చేమో కానీ వ్యక్తిగత జీవితం మాత్రం పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉంది. ఇంట్లో ఉదయాన్నే నిద్రలేచింది మొదలు రాత్రి నిద్రించే వరకు కార్యాలయానికే పరిమితమైపోతున్నారు. ఇంట్లో వాళ్లతో వారానికి ఒక్కసారైనా సరదాగా బయటకు వెళ్ళడానికే కుదరడం లేదు. వ్యక్తిగత అభిరుచులకు ఆలోచనలకు కార్యాచరణ ఇవ్వలేకపోతున్నారు. అందుకే ఉద్యోగం చేస్తున్న ప్రతి మహిళ జీవితానికి సరిపడే కొన్ని ప్రణాళికలు రచించుకొని ప్రణాళికాబద్ధంగా సమయాన్ని గడపాలి. అదే విషయం గురించి ఇంకా మాట్లాడుకుందాం. ఇప్పుడు మీకోసం ఒక కార్యక్రమం వస్తుంది, చూడండి. నమస్కారం. మాటే మంత్రం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి కార్యక్రమంలో మనతో ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ దేవికారాణి గారు. సకులు రాసిన సమస్యలకు సలహాలు సూచనలు అందిస్తారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓ సఖి తన సమస్యను ఉత్తరం ద్వారా రాశారు మేడం, చదవమంటారా? ఓకే. నమస్కారం డాక్టర్ గారు, నా పేరు సంధ్య. నేను హైదరాబాద్ నుంచి రాస్తున్నాను. సఖిని నేను రెగ్యులర్గా ఫాలో అవుతున్నాను. మా సమస్యలకు మీరిచ్చే సలహాలు సూచనలు చాలా ఉపయోగకరంగా ఉంటున్నాయి.
నాదో సమస్య. నాకు 2 కొడుకులు. పెద్దబ్బాయి యూఎస్లో తన ఫ్యామిలీతో సెటిల్ అయ్యాడు. రెండో అబ్బాయికి 30 సంవత్సరాలు, లైఫ్లో ఇంకా సెటిల్ కాలేదు. పైగా తాగుడుకు అలవాటు పడ్డాడు. బాగా తాగి యాక్సిడెంట్లు చేస్తున్నాడు. తన తాగుడు వల్ల నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను. తన పనులకు నేను బాధ్యత వహించాల్సి వస్తోంది. నా భర్త కూడా తాగుడుకు బానిసై బాధ్యతలను విస్మరించి పూర్తిగా ఆరోగ్యం క్షీణించి చనిపోయాడు. పెళ్ళైనప్పటి నుంచి కుటుంబం, పిల్లలు, ఆర్థిక బాధ్యతలు నేనే చూసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మా అబ్బాయి వల్ల ఈ సమస్యలు ఫేస్ చేస్తున్నాను. నన్ను డబ్బు కోసం డిమాండ్ చేయటం, ఇవ్వకపోతే బెదిరించడం, తనకు తాను హాని చేసుకుంటానని బెదిరించడం చేస్తున్నాడు. ఎంత మారమని ప్రాధేయపడినా వినటం లేదు. తన ఈ పరిస్థితికి నేనే కారణం అంటున్నాడు. అతిగా తాగటం వల్ల ఫిట్స్ కూడా వస్తున్నాయి. తన వల్ల చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. నా జీవితంలో ఎప్పుడూ నేను ప్రశాంతంగా జీవించలేదు. ప్రస్తుతం బాగా కృంగిపోయి ఉన్నాను. మా పెద్దబ్బాయి యూఎస్ వచ్చేయమన్నా చిన్నబ్బాయిని వదిలి వెళ్ళలేకపోతున్నాను. ఏమీ తోచని పరిస్థితి, సహాయం చేయగలరు అంటూ రాస్తున్నారు మేడం. ఓకే, సంధ్య గారు తన సమస్య ఎస్పెషలీ వాళ్ళ చిన్నబ్బాయితో ఉన్నది అని రాశారు. అతనికి తాగుడు సమస్య ఉందని, అండ్ తను కూడా సఫర్ అయ్యారు బికాజ్ హస్బెండ్ కూడా ఇలానే చేస్తూ చనిపోయారు అని. సో ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ సంధ్య గారు మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, తాగుడు వ్యసనం ఒక జబ్బు. అది మీ భర్తకి ఉన్నది వంశపారంపర్యంగా కూడా, అంటే హెరిడిటరీ రీజన్స్ వలన కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, మీ చిన్న అబ్బాయిలో కూడా అవే లక్షణాలు అనేది గమనిస్తున్నారు. ఇంపార్టెంట్ థింగ్ మనం ఎప్పుడు నోటీస్ చేయనటువంటిది, అంటే మా టర్మినాలజీ కూడా చాలామందికి తెలియదు. ఎలాగైతే ఒక వ్యసనానికి బానిస అయిపోయి సఫర్ అవుతారో అది వాళ్ళకి అడిక్షన్ అనే జబ్బు ఉంటుందో, అలానే కుటుంబ సభ్యులు ఎవరైతే అంటే తనకి నష్టం కలిగిస్తున్నటువంటి వ్యక్తులతోని ఇంకా పాజిటివ్గా జీవిస్తూ, అంటే వాళ్ళ నుండి ఇంకా మార్పు అనేది ఆశిస్తూ, అంటే వీళ్ళ వైపు నుండి ఏమీ కూడా ప్రయత్నాలు, అంటే ఇతను చేసే ప్రయత్నాలన్నీ కూడా ఏమవుతుందంటే తనకి ఇంకా ప్రోత్సాహకరంగా ఉన్నాయి, అంటే నేను బాధ్యతారహితంగా బిహేవ్ చేయడానికి. సో సంధ్య గారికి తన కోడిపెండెన్సీ అనే ఒక జబ్బు ఉన్నది. అంటే ఎవరైతే వ్యసనాలకి ఆధారపడిన వ్యక్తిని డిపెండెంట్ అంటామో, ఆ జబ్బుతో పాటు కుటుంబ సభ్యులు ఎవరైతే ఈ సమస్యని సంవత్సరాలు, ఆల్మోస్ట్ కొన్ని డికేడ్స్ వరకు వాళ్ళు ఇది భరిస్తూ, వీళ్ళు చేసేటువంటి ప్రవర్తనకి వాళ్ళు ప్రైస్ పే చేస్తూ, ఏమీ ఆశించక, అంటే వీళ్ళు మారకపోయినా కూడా వాళ్ళతోనే జీవిస్తూ, వాళ్ళకి సహాయం చేస్తూ, సేవలు చేసుకుంటూ, అంటే కృంగిపోతూ, అంటే వాళ్ళు సఫర్ అవుతున్నారు. ఇక్కడ ఏంటంటే డిఫరెన్స్, వీళ్ళు ఒక డ్రగ్స్ కానీ ఆల్కహాల్ కానీ తీసుకోవట్లేదు, కానీ అలాంటి వ్యక్తిని మీద ఆధారపడి, అంటే వాళ్ళ వల్ల ఏమి ఉపయోగం లేదు. లైక్ ఆల్కహాల్ తీసుకునే లేకపోతే డ్రగ్స్ తీసుకునేటువంటి వాళ్ళకి దానివల్ల నష్టం కలుగుతున్నా దాన్ని వదలలేని పరిస్థితి ఎలా ఉందో, సంధ్య గారి పరిస్థితి కూడా ఏంటంటే ఈ వ్యక్తి వల్ల, అంటే అతను చిన్న బేబీ కాదు, అంటే ఈమె పట్టుకొని నడిపించాలి, మంచి చెడు చెప్పాలి. 30 years అంటే ఇప్పుడు వెల్ ఎస్టాబ్లిష్డ్ అయిపోయి ఉండాలి, తనకంటూ ఒక కుటుంబ బాధ్యతను స్వీకరించే పరిస్థితిలో ఉండాలి. సో మీ లైఫ్ అంతా కూడా ఏంటంటే నెక్స్ట్ అతను ఎలా ప్రొటెక్ట్ చేయాలి, తనకి ఎలాగా బాగు చేయాలి అనే ఆలోచిస్తున్నారు. కానీ మీ లైఫ్ మీరు లీడ్ చేసుకోకపోవడం ఒక ఫ్రస్ట్రేషన్కి, అంటే కంటిన్యూస్ వాళ్ళ హస్బెండ్తోని సేమ్ ప్రాబ్లం, సన్తో కూడా సేమ్ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఇదే కంటిన్యూటీ అవ్వడం వల్ల ఒక 1 point of టైంలో ప్రతి మనిషి ఒక క్షణం ఆలోచిస్తాను నేను ఏం చేసింది ఎంత తృప్తికరంగా ఉంది అని. సో అప్పుడు మీకు వచ్చే ఆన్సర్ నోనే. ఎందుకంటే మీరు చేసిందంతా కూడా ఎలా ఉందంటే బూడిదలో పోసిన పన్నీళ్ళ, దానివల్ల ఏమి ఉపయోగం రావట్లేదు. ఇంత హెల్ప్ చేస్తున్నాను అని మీరు అనుకుంటున్నారు, కానీ అది నిజమైన సహాయంగా అతను స్వీకరించట్లేదు. దాన్ని మిమ్మల్ని యాక్చువల్లీ ఆయన ఉపయోగించుకుంటున్నాడు తన దీని గురించి, వ్యసనాలకి కానీ లేకపోతే తన లైఫ్ గడవడానికి ఏం చేస్తే మీరు ఆయన దారిలో వస్తారు అన్నది అతను బాగా అర్థం చేసుకున్నాడు. సో ఇక్కడ మీరు ఫెయిల్ అయ్యారు అని మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే మీ అబ్బాయిని మార్చడానికి మీరు పద్ధతులు అనేది మార్చాల్సిన అవసరం ఉంది. అలాగే మేడం, సంధ్య గారు ఇప్పుడు ఎలా ప్రవర్తిస్తే వాళ్ళ అబ్బాయి మారుతాడు? ఒకవేళ పెళ్లి చేస్తే ఏమైనా బాధ్యత వస్తుందంటారా? ఇక్కడ అందరూ కూడా అంటే సహజంగా ఆలోచిస్తారు బాధ్యతలు ఇస్తే మారుతాడు అని. చాలా అంటే రాంగ్ కాన్సెప్ట్, అది మిస్కన్సెప్షన్ అనే చెప్పచ్చు. ఎందుకంటే అసలు మినిమం బాధ్యతలు, అంటే ఒక స్ట్రక్చర్డ్ లైఫ్ లేనటువంటి అతనికి ఇంకొక రెస్పాన్సిబిలిటీ యాడెడ్, ఒక వ్యక్తిని ఒక రెస్పాన్సిబిలిటీగా ఇస్తే ఏంటంటే కంప్లీట్ ఫెయిల్యూర్ అవుతారు.
ఎందుకంటే ఆ వచ్చేటువంటి వ్యక్తి అది ఆబ్జెక్ట్ కాదు మనము లైఫ్లో పెట్టడానికి. సో వాళ్ళకి ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, నీడ్స్ ఉంటాయి. మ్యారేజ్ అంటే ఒక ఏమంటారు కైండ్ ఆఫ్ ఎ సిస్టమ్, దానిలోని కొన్ని మార్పులు అందరూ చేసుకోవాల్సి వస్తుంది. ఇఫ్ యూ హ్యావ్ టు అడ్జస్ట్ ఇన్ టు దట్ సిస్టమ్. పెళ్లి చేసేస్తే అట్లీస్ట్ మారుతాడేమో. మానసిక సమస్యలకి, ఈ అడిక్షన్ సమస్యలకి చేసేటువంటి పెద్ద పొరపాటు ఏంటంటే అడిషనల్ బాధ్యతలు ఇవ్వడం. సో అవి ఏంటంటే ఇతరులకి కూడా ఒక మనిషికి ఇబ్బంది కలుగుతుంది అన్నప్పుడు డెఫినెట్లీ అలాంటి స్టెప్ తీసుకోకూడదు. ఇతను ఒక వ్యక్తిత్వ పరంగా కొద్దిగైనా మార్పు రావాలి అంటే ఫస్ట్ తిను డిటాచ్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. సో నేను నా లైఫ్ ఎలా అయినా నేను జీవించాలి, మంచో చెడు తనకు అప్పుడు తెలుస్తుంది. వెళ్ళి ఉద్యోగం వెతికినప్పుడు తనంతటి తాను బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ మీరు ఏ విధంగానైనా థెరపిటికల్లీ తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే అతనికి హార్డ్ మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఏంటంటే నేను చేసే పనులకి నేనే బాధ్యత వహించాలి అన్నది ఫస్ట్ మెసేజ్ వెళ్ళాలి. ఇంకోటి, మీరు మీ లైఫ్ జీవించడం అనేది స్టార్ట్ చేయాలి. సో అంటే ఇతను ఏం చేసినా కూడా నేను బాధ్యత తీసుకుంటే ఆ పెయిన్, ఆ సఫరింగ్ని కూడా నేను స్వీకరిస్తున్నాను. అది దానివల్ల మీకు ఉపయోగం లేదు, మీ అబ్బాయి మారట్లేదు, సమస్యలు ఇంకా ఎక్కువ అవుతున్నాయి. ఓకే, ఒకటి చేస్తాడు తర్వాత 10 చేసినా ఉంది కదా అన్న మెసేజ్ మీరు ఇస్తున్నారు. సో ఏ విధంగానూ మీ వ్యక్తిగతంగా ఉపయోగం లేనిది మీ అబ్బాయికి అది సహకరించట్లేదు. కాబట్టి మీ స్ట్రాటజీలో మార్పు ఏంటంటే ఫస్ట్ మీ లైఫ్ మీరు లీడ్ చేయడము, దేనికైనా మీరు సిద్ధంగా ఉండడం. ఎందుకంటే మీరు ఇలాగా సహాయం చేస్తున్నా మీ అబ్బాయికి ఫిట్స్ వచ్చి రేపు ఏదైనా యాక్సిడెంట్ అయ్యి చనిపోవచ్చు. సో అల్టిమేట్గా ఎవరికైనా డెత్తే ఉంటుంది. సో ఈ మీరు చేసే దానిలో ఏంటంటే మిజరబుల్ డెత్ ఉంటుంది. మీరు మారిన తర్వాత ఏంటంటే, ఎందుకంటే ఎవరైనా క్రైసిస్ నుండి బయటపడాలి. ఎలాంటి కెలామిటీ వచ్చినా నేను చనిపోయే వరకు ఆరోగ్యకరంగా జీవించాలన్నది ప్రతి మనిషి యొక్క డిజైర్ ఉంటుంది. ఆల్రెడీ ఆ మోడ్లో ఉండి ఆయన ఇంజురీస్ చేసుకొని తలకాయలు పగలు కొట్టుకొని అందరి హాని చేస్తున్నాడు అనేది మీరే చెప్తున్నారు. కాబట్టి అది డెత్ వరకు వెళ్ళలేదు ఇతను కానీ వేరే వాళ్ళు కానీ. సో అట్లీస్ట్ మీరు ఏమైనా సమాజానికి ఎంతో కొంత హెల్ప్ చేయాలని మీ అబ్బాయి మాత్రం ఒక రీహాబిలిటేషన్ సర్వీస్ అంటే ఒక కంట్రోల్డ్ ఎన్వైర్న్మెంట్లో అతను ఉండాల్సిన పరిస్థితి. దట్ ఈస్ అ ఇంపార్టెంట్ థింగ్, ప్రైమరీ థింగ్. ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్తూ ఉంటే దీనికి ఏమన్నా మనకు ఒక క్లారిటీ కనిపిస్తుంది, మార్పు అనేది సాధ్యం అవుతుంది. సంధ్య గారి సమస్యకి చాలా చక్కటి సలహాలు, సూచనలు అందించారు మేడం. ధన్యవాదాలు. నమస్కారం. ఉద్యోగం చేసే మహిళలు కార్యాలయ పనులకు, ఇంట్లో వారికి హాయిగా సమయాన్ని కేటాయించవచ్చు. అందుకు పెద్దగా శ్రమించాల్సిన అవసరం కూడా లేదు. కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే సరి. ఉద్యోగం చేసే మహిళ కార్యాలయంలో ఒక పనిని ప్రారంభించినప్పుడు మనసంతా దాని మీదే కేంద్రీకరించాలి. ఆ పని పూర్తి కాకుండా మరో పనిని తలకెత్తుకోకూడదు. ఆ పనిని త్వరగా పూర్తి చేయడం వల్ల ఇంటికి త్వరగా వచ్చి పిల్లలతో, భర్తతో సమయాన్ని గడపవచ్చు. అలాగే ఇంటి పనులన్నీ ఒక్కరే చేయాలనుకోకూడదు. ఇతర కుటుంబ సభ్యులకు కూడా కొన్ని పనులు చెప్పడం వల్ల కొంత శ్రమను, ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు. ఒక్కరే అన్ని పనులు చేసుకుంటూ పోతే తీవ్రమైన నష్టాలు వస్తాయి. అవి మానసికమైనవైనా శారీరకమైనవైనా కావచ్చు. ఉద్యోగం చేసే మహిళలు 2 పడవల మీద కాలు పెట్టినట్లేనని మర్చిపోకూడదు. ఇదే అంశం గురించి మరికొన్ని సంగతులు చెప్పుకునే ముందు ఒక కార్యక్రమం వస్తుంది, చూడండి. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు విభిన్నమైన వంటకాలను పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా సరికొత్త వంటకంతో సిద్ధంగా ఉంది. మరి ముందుగా యశోద గారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం యశోద గారు. నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు? రామంతపూర్ నుంచి వచ్చాను. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. ఓకే, మరి ఈరోజు మా సకులకు ఏ వంటకాన్ని పరిచయం చేస్తున్నారు? ఈరోజు పాలకూర బజ్జీ చేస్తున్నానండి. పాలకూర బజ్జీ. ఓ, సో మరి కావాల్సిన పదార్థాలు చెప్తారా? శనగపిండి, పాలకూర, బియ్యం పిండి, ఆయిల్, ఉప్పు, సోడా, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పసుపు, కారము, జీలకర్ర. యశోద గారు, పాలకూర బజ్జీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసాం కదా, ముందుగా ఏం చేయాలి? స్టవ్ వెలిగించాలి, బాండి పెట్టాలి. ఓకే, ఆయిల్ వేసుకోవాలి. ఓకే, డీప్ ఫ్రైకి ఆయిల్ వేసేసుకుందామా? మనం ఆయిల్ వేడెక్కే వరకు పాలకూర అది బజ్జీని తడుపుకోవాలి పిండిని.
ఓకే, అంటే మనకు ఆయిల్ ఎలాగో డీప్ ఫ్రైకి పెట్టుకున్నాం కదా, అది వేడెక్కే లోపు పిండి మనం తడిపేస్తాం. పిండి తడిపేసుకోవాలి. ఓకే, ఈ బౌల్ సరిపోతుందా? సరిపోతుంది. ఫస్ట్ శనగపిండి వేసుకోవాలండి. ఓకే, నెక్స్ట్ ఏం వేసుకోవాలండి? బియ్యం పిండి. ఓకే, వేయండి. నెక్స్ట్ సరిపడా కారం. కారం పొడి 1 స్పూన్ కారం పొడి. తర్వాత కొంచెం పసుపు. ఓకే, కారం తర్వాత కొంచెం పసుపు. తర్వాత కొంచెం ఉప్పు. ఓకే, సరిపడా ఉప్పు. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అండి. ఓకే, సో అన్ని వేసుకోవాలి మామూలుగా మనం బజ్జీకి అయితే మామూలుగా బజ్జీకి అయితే ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కొద్దిగా జీలకర్ర, జీలకర్ర. ఓకే, కొద్దిగా వంట సోడా. నెక్స్ట్ ఇదంతా కలుపుకోవాలండి. ఓకే, ఇంకేమైనా వేయాలి అందులో? సరిపోయిందండి, ఇవన్నీ సరిపోయిందా? వాటర్ ఇమ్మంటారా? కొంచెం వాటర్ ఇదేనా? కొంచెం పలసగా వచ్చేటట్టు తడుపుకోవాలి, దోశ పిండి మాదిరి. సరిపోతుందా? సో మామూలుగా మనకు దోశల పిండికి ఎలా తడుపుకుంటామో అలా. అంటే మామూలుగా మనం మిర్చి బజ్జీకి అయితే కొంచెం గట్టిగా తడుపుకుంటాం. దీనికి పాలకూర కొంచెం, పాలకూర కొంచెం వండినట్టు అంటే బాగా టేస్ట్గా ఉంటుంది. ఓకే, ఎందుకంటే మామూలుగా బజ్జీలు అంటే తినరు కదండి, పాలకూర ఉంటే కొంచెం అది వెరైటీగా ఉంటుంది కదా. అవును, వెరైటీగా ఉంటుంది. అండ్ పాలకూర బజ్జీ అంటే టేస్టీగానే ఉంటుంది. సో ఎక్కువగా ఎలాంటి వంటలు చేస్తుంటారు మీరు? అన్ని ఐటమ్స్ చేస్తాను. అన్ని వెజ్, నాన్ వెజ్, అన్ని స్నాక్స్, స్వీట్స్. అవునా, మీ ఫేవరెట్ వంటకం ఏంటి? మీరు ఎక్కువగా ఇష్టపడే వంట? పులిహోర అండి. పులిహోర, మామిడికాయ పులిహోర ఫేవరెట్ అందరికి. ఓకే, మామిడికాయ, అందులో ఇంకా మామిడికాయ పులిహోర. మామిడికాయ పులిహోర అంటే చాలా ఇష్టం. మీరు ఎక్కువగా ఏ వంటని బాగా టేస్టీగా వండుతారు? అంటే నేను కీమా వండుతానండి. కీమా, మటన్ కీమా. వెరీ గుడ్. సో ఆయిల్ హీట్ ఎక్కిందా? హీట్ ఎక్కిందండి. చూద్దామా కాసేపు? హీట్ ఎక్కిందండి. హీట్ ఎక్కిందా? పాలకూరను అలా కట్ చేసుకోవాలా? ఓకే, మామూలు కట్ చేసుకుంటే అది ఏర్పడుతుంది కాబట్టి ఇట్లా ఆకాకు వేసుకుంటే పాలకూర బజ్జీ లాగా ఏర్పడుతుంది. ఓకే, మనం మామూలుగా ఇలా కట్ చేసుకొని క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి పాలకూర. నెక్స్ట్ ఏం చేస్తున్నారు దీంతో? ఈ పాలకూరను ఈ ఆకును ఇందులో ముంచి ఇందులో ఆయిల్ వేసాను. ఓకే, పిండిలో డిప్ చేస్తూ అలాగే వేయాలి. ఓకే, సో మనకు కొంచెం పాలకూర కనిపిస్తూ ఉంటుంది కదా? పాలకూర కనిపిస్తుంటే మనకు టేస్ట్ వస్తుంది. మామూలుగా బజ్జీ తిన్నట్టు ఉంటుంది. మామూలుగా పిండి ఎక్కువ ఉంటే బజ్జీ తిన్నట్టు ఉంటుంది. ఇట్లా ఉంటే పాలకూర టేస్ట్. ఇంకా వేరే ఆకుకూరలతో చేయొచ్చా ఇలాగే బజ్జీ? మీరు చేస్తుంటే చేయొచ్చు కానీ ఆకులు ఇంత పెద్దగా ఉండే కదండి. పాలకూర అంటే చాలా పెద్ద ఉంటుంది. మనకు పాలకూర బజ్జీ ఎంత ఫేమస్, తమలపాకు బజ్జీ కూడా అంతే ఫేమస్. చేస్తుంటామండి వెరైటీస్. సో మనకి ఎంత టైం పడుతుంది బజ్జీ వేగిపోవడానికి? 10 నిమిషాలు పడుతుంది. అవునా, వెయిట్ చేద్దామా మరి? ఓకే, సో యశోద గారు కలర్ వచ్చాయి కదా, సరిపోతుందా? సరిపోతుందండి, తీసేస్తుందా? ఆఫ్ చేయనా స్టవ్? ఆఫ్ చేయండి. ఇదిగోండి, టిష్యూలోకి తీయండి ఫస్ట్. మనం బియ్యం పిండి వేస్తే కొంచెం కరకరలాడు తెలిసిపోతుంది, ఎందుకంటే బియ్య పిండి వేశారు, క్రిస్పీగా కనిపిస్తున్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు వంట సోడా కూడా వేశారు కాబట్టి చక్కగా గుల్లలా వచ్చాయి. అవును. సర్వింగ్ ప్లేట్ ఇవ్వనా? ఇవ్వండి. అనిత గారు, పాలకూర బజ్జీ ఎలా ఉందా టేస్ట్ చేసి చూడండి. చూసారు కదా సకులు, యశోద గారు తయారు చేసిన పాలకూర బజ్జీ టేస్ట్ చేయడానికి రెడీగా ఉంది. టేస్ట్ చేయడానికి ముందు తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి మీ అందరి కోసం. పాలకూర బజ్జీ తయారీకి కావాల్సిన పదార్థాలు: పాలకూర, శనగపిండి, బియ్యం పిండి, ఉప్పు, వంట సోడా, ఆయిల్, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, పసుపు. పాలకూర బజ్జీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని అది వేడెక్కే లోపు ఒక బౌల్లో శనగపిండి, బియ్యం పిండి, కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, వంట సోడా, జీలకర్ర వేసుకుని వాటర్ వేస్తూ బజ్జీ పిండిలా తడుపుకోవాలి. ఇప్పుడు పాలకూరను కట్ చేసి క్లీన్ చేసుకుని పిండిలో డిప్ చేసి వేడెక్కిన ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకుని టిష్యూ పేపర్ లోకి తీసి ఎక్సెస్ ఆయిల్ పోయిన తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన పాలకూర బజ్జీ రెడీ. పాలకూర బజ్జీ తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూశారు కదా. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. యశోద గారు, చాలా బాగున్నాయండి.
క్రిస్పీగా ఉంది, ఎందుకంటే మీరు బియ్యపిండి వేశారు కదా. బియ్యం పిండి వేసి క్రిస్పీగా ఉన్నాయి, సాఫ్ట్గా ఉన్నాయి, చాలా బాగుందండి. ఇంత మంచి వంటకాన్ని మా సకులందరికీ పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. చూశారు కదా సకులు, యశోద గారు తయారు చేసి చూపించిన పాలకూర బజ్జీ చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా ఏవైనా వెరైటీ వంటకాలు తెలిస్తే మీరు కూడా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలి అంటే 04023555540 నెంబర్కి ఫోన్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఇది ఈనాటి వంటల సందడి. తిరిగి రేపటి వంటల సందడిలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఉద్యోగం చేసే మహిళ 2 పనులను ఒకేసారి చేయకూడదు. ఒకేసారి 2-3 బాధ్యతలను నిర్వర్తించగలను అనే ధీమాతో ఉండకూడదు. అలా చేస్తే మాత్రం ఆ స్త్రీ వ్యక్తిగత జీవితంలో పొందే ఆనందాన్ని కోల్పోవాల్సిందే. ఉద్యోగం చేసే మహిళే కాదు, ప్రతి మహిళ వారి వారి ప్రతిభను బట్టి పనిని ఎంచుకోవాలి. అలాగే కార్యాలయంలో ఎక్కువసేపు ఇతరులతో మాట్లాడుతూ పని చేయకుండా సమయాన్ని వృధా చేయకూడదు. ఈ మధ్యకాలంలో ఎక్కువ మందికి సెల్ ఫోన్ వినియోగం ఒక వ్యాపకంగా మారిపోయింది. వాట్సాప్, ఫేస్బుక్ వంటి సోషల్ మాధ్యమాలతో కాలాన్ని వృధా చేస్తున్నారు. ఉద్యోగం చేసే మహిళ ఈ వలలో పడకూడదు. అవసరాన్ని మించి వీటిని వినియోగించకూడదు. ఎంత పని ఒత్తిడిలో ఉన్నా ప్రతి పావు గంటకోసారి 2-3 నిమిషాలు మనసుకు విశ్రాంతి ఇవ్వాలి. మరికొన్ని సంగతులు చెప్పుకునే ముందు ఈ కార్యక్రమాన్ని తిలకించండి. నమస్కారం. నగానట్ర కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి నగానట్ర కార్యక్రమం ఎక్కడికి వచ్చేసిందో తెలుసా అండి? మధురా నగర్లో ఉంటున్న జ్యువెలరీ డిజైనర్ సత్య గారింటికి. మరి సత్య గారు డిజైన్ చేసిన కలెక్షన్స్లో ఈరోజు మనకి ఏం పరిచయం చేయబోతున్నారో ఆవిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సత్య గారు. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మరి ఎప్పటిలాగానే మీరు డిజైన్ చేసిన కలెక్షన్స్లో ఈరోజు మా సక్కులకి ఏం పరిచయం చేయబోతున్నారు? గ్లాస్ బుట్టాలు చూపిస్తాను. గ్లాస్ పుట్టాలు. అది గోల్డ్ లో కూడా యూజ్ చేస్తారు, బట్ నేను ఇది 1 గ్రామ్ గోల్డ్ లో ఎలా చేస్తారనేది నేను చూపిస్తాను. ఓకే అండి, చూపిస్తారా మరి? ఫస్ట్ వచ్చి నేను ఇది రెడ్ కలర్ బుట్టలు చూపిస్తున్నాను మీకు. ఇది మొత్తం చూసారంటే మొత్తం గ్లాస్ అన్నమాట. ఇది ఓకే, మనకి గోల్డ్ లో అది కూడా యూజ్ చేస్తారు దీన్ని. సో ఇది గ్లాస్ రెడ్. దానిపైన ఏం చేశారంటే చిన్న వైట్ సీజెడ్ ఫ్లవర్ లాగా ఫ్లవర్ షేప్ లో ఇచ్చాను. ఆ బుట్టకి పైన మళ్ళీ ఏం ప్లెయిన్ గా లేకుండా చిన్న ఫ్లవర్ ఇచ్చా. ఆ పైన నుంచి కమ్మలకి మళ్ళీ మధ్యలో సేమ్ ఈ రెడ్ కి మనకి మ్యాచ్ అవ్వాలి కాబట్టి రూబీ ఇచ్చా. రూబీ ఇచ్చి మళ్ళీ చుట్టూతా సీజెడ్స్ ఇచ్చా. ఆ రూబీకి కూడా మళ్ళీ ప్లెయిన్ గా కనిపించకుండా ఇట్లా పట్టుకునేలాగా ఇట్లా క్లిప్పింగ్స్ అంటారు దీన్ని, క్లిప్స్ లాగా అట్లా ఇచ్చాను అనమాట. ఇచ్చి మళ్ళీ ఈ బుట్ట కింద మళ్ళీ బ్లంట్ గా ఉండకుండా మళ్ళీ సీజెడ్స్ 2 లైన్స్, సీజెడ్స్ 2 లైన్స్ ఇచ్చాను అనమాట. రౌండ్ గా మొత్తము బుట్ట అంతా ఇచ్చి మళ్ళీ కింద మళ్ళీ పర్ల్స్ హ్యాంగింగ్ ఇచ్చాను. అవునవును. సో అది కొంచెం డిఫరెంట్ గా అట్లా ఉండాలి అని. ఈ పేల్స్ తోనే స్పెషల్ అట్రాక్షన్ వచ్చింది కదా. ఆ రెడ్ వైట్ కాంబినేషన్ దేని మీదకైనా వెళ్తుంది. అండ్ ఎవర్ గ్రీన్ అది కూడా. అవును. ఇప్పుడు గ్లాస్ బుట్టాలు అన్నారు కదా సత్య గారు, మరి కింద పడితే ప్రాబ్లం ఏముండదు అంటారా? కింద పడితే డెఫినెట్ గా ప్రాబ్లం. ఓకే, జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి. మరి దీని ప్రైస్ ఎంత ఉంటుంది? 1650 అండి. 1650 అండి. ఇందులో గ్లాస్ బుట్టాస్ లో కలర్స్ ఉంటాయండి? కలర్స్ ఉంటాయి దీంట్లో. కలర్స్ ఉంటాయి మీకు, అంటే బ్లూ, ఎల్లో, గ్రీన్స్ అన్ని కలర్స్ ఉంటాయి మీకు. ఓకే, దీంట్లో అంటే కస్టమర్ చాయిస్ బట్టి మనం చేసిస్తాం. ఓకే అండి, చాలా బాగుందండి. మరి నెక్స్ట్ కలెక్షన్ చూపిస్తా. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్. సేమ్ దాంట్లోనే రెడ్ దాంట్లోనే ఇంకొంచెం పెద్ద సైజ్ తీసుకున్నాను. దాంట్లోనేమో చిన్న ఫ్లవర్ ఇచ్చాను. ఇదేంటంటే మొత్తం గోల్డ్ అండ్ పర్ల్ తోటి బ్లెండ్ చేశాను అనమాట. పైన కొంచెం చాంద్బాలీస్ ఇప్పుడు రన్నింగ్ ట్రెండ్ కదా, సో చాంద్బాలి లాగా రౌండ్ ఇచ్చేసి దానికి మళ్ళీ ఒక రాడ్ లాగా ఇచ్చేసి చిన్నగా దానికి మళ్ళీ కనెక్టివిటీ ఇచ్చి అక్కడ సైడ్స్ లో మళ్ళీ 2 పర్ల్స్ ఇచ్చి పైన ఒక పర్ల్ ఇచ్చి ఇదంతా చూసారంటే కొంచెం మీనా వర్క్ లాగా ఉంటుంది. ఇచ్చి మళ్ళీ ఈ గ్లాస్ పైన బుట్ట ఏదైతే కొంచెం పెద్దది తీసుకున్నానో దానికి కూడా మళ్ళీ ఇది డల్ ఫినిష్. దీన్ని డల్ ఫినిష్ అంటారు, గోల్డ్ డల్ ఫినిష్ అంటారు. దానిపైన మళ్ళీ గ్రీన్ తోటి దీనికి బ్లెండ్ అవ్వాలి కాబట్టి గ్రీన్ తోటి మళ్ళీ కొంచెం మీనా వర్క్ ఇచ్చాను. అవునవును. ఇచ్చి మళ్ళీ కింద దానికిలాగా మొత్తం కవర్ చేయకుండా జస్ట్ కింద లైన్ మాత్రం ఒక గోల్డ్ రింగ్ లాగా తీసుకుని దాని నుంచి మళ్ళీ పర్ల్ కి క్యాప్ ఇచ్చాను. ఇచ్చి పర్ల్స్ ని మొత్తం అటాచ్ చేసేసారు, కదలకుండా ఉన్నాయి. ఇందులో కూడా గ్లాసెస్ లో కూడా లైన్స్ వచ్చినట్టు ఉన్నాయి కదండి మొత్తం బాక్సెస్ డిజైన్స్ ఉంటాయా? ఉంటుంది దాంట్లో కూడా స్ట్రైట్ అని ఫ్లవర్ లాగా ఇట్లా బాక్సెస్, సో దట్ దానితో పాటు మనకి ఏంటంటే షైనింగ్ వస్తుంది. మరి నెక్స్ట్ కలెక్షన్ చూపిస్తారా సత్య గారు? ఇది థర్డ్ వన్. ఇది ఏంటంటే మొత్తం ఇప్పుడు రెడ్ గ్రీన్ అట్లా చూపించాను కదా, ఇది వచ్చేసి వైట్ స్టోన్స్ తోటి కంప్లీట్ బుట్ట అంతా స్టోన్ కాకుండా కింద
ఇక్కడ బుట్ట కింద మీకు 2 లైన్స్ సీజెడ్స్ తీసుకున్నా, స్టోన్స్ అంటే సీజెడ్స్ కూడా కాదు, అది స్టోన్స్ అంటే వైట్ స్టోన్స్ తీసుకున్నా. పైన చూసారంటే మొత్తం లీఫ్ షేప్ లో ఇచ్చి కింద మళ్ళా లతలాగా ఇచ్చాను. అవును, అంటే ఎంటైర్లీ డిఫరెంట్. ఇది యాంటిక్ డల్ గోల్డ్ ఫినిష్ ఉంది ఇది మీకు. మళ్ళీ కింద రింగ్స్ లాగా ఇచ్చి దానికి మళ్ళీ ఆల్టర్నేట్ పర్ల్స్ ఇచ్చాను మీకు. ఇచ్చి పైన చూస్తే 2 పీకాక్స్ వచ్చినాయి. బుట్ట పైన 2 పీకాక్స్. అవును, పీకాక్స్ వచ్చి దానికి కూడా అంటే కళ్ళకి, పీకాక్ కళ్ళకి కూడా మళ్ళీ బ్లాక్ పెట్టాము. మళ్ళీ పైన సింగిల్ వైట్ స్టోన్ తీసుకుని దాని చుట్టూతా మళ్ళీ గోల్డ్ ఇచ్చాను. ఇది చూస్తే మీకు బ్యాక్ సైడ్ కూడా బాంబే స్క్రూయింగ్ ఇచ్చాను. అవునవునండి, చాలా వెరైటీ. సో అసలు ఇది చూడడానికే మీకు రియల్ గోల్డ్ లాగా ఉంటుంది. అవునండి, ఇప్పుడు ఇక్కడ మీరు స్టోన్ ఇచ్చారు కదా, ఇక్కడ కాకుండా ఎమరాల్డ్స్ అలాంటివి ఏమైనా సెట్ చేసుకోవచ్చు. దీంట్లో రెడ్ వస్తుంది, గ్రీన్ వస్తుంది, బ్లూ వస్తుంది, మీకు బ్లాక్ వస్తుంది. ఏ కలర్ అయినా చాలా చక్కగా ఉంటుంది. చేసుకోవచ్చు. అవును, కింద పర్ల్స్ వచ్చాయి కాబట్టి ఏ కలర్ అయినా సెట్ చేసినా చాలా బాగుంటుంది. సారీ మిస్ కి చాలా బాగుంటుంది కదండి. చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. మరి చాలా బాగుంది. దీని ప్రైస్ ఎంత ఉంటుందండి? ఇది 3800 ఆ రేంజ్. 3800. ఓకే, చాలా చక్కగా ఉందండి. మరి నెక్స్ట్ కలెక్షన్ చూపిస్తారా? నెక్స్ట్ చూస్తే మీకు ఎంటైర్లీ డిఫరెంట్ ఉంది. అసలు బుట్ట ఇది మొత్తం లీవ్స్ తోటి డిజైన్ చేశాను. మధ్యలో ఒక ఫ్లవర్ లాగా ఇచ్చాను. ఒక కుందన్, ఫస్ట్ ఒక రౌండ్ లాగా ఇచ్చి దాంట్లో ఒక వైట్ కుందన్ ఇచ్చి దాని చుట్టూతో మళ్ళీ రూబీస్ తోటి ఫ్లవర్ ఇచ్చాను. ఇచ్చి ఆ రూబీ ఏమో లోపలికి ఫిక్స్ చేసి గోల్డ్ ఏదైతే ఉందో ఎంబోజింగ్ చేశాను. ఎంబోజింగ్ చేసి దాని చుట్టూతో చూస్తే మీకు లీవ్స్, ఆ లీఫ్ కూడా డీటెయిల్డ్ గా ఆ మధ్యలో ఏవైతే వెయిన్స్ ఉంటాయో అవన్నీ ఇచ్చాను. డిజైన్ కూడా చాలా నీట్ గా. ఇది యాక్చువల్ గా దుబాయ్ డిజైన్ అంటారు దీన్ని. దుబాయ్ లో బాగా ఈ లీవ్స్ ఇది బాగా ఫేమస్ అన్నమాట. సో దాన్ని బట్టి అది ఇచ్చి దాని నుంచి కింద మళ్ళా బుట్ట ఇచ్చాను. ఆ బుట్ట కూడా చూస్తే చాలా చిన్న మైన్యూట్ గా వర్క్ ఇచ్చాను మొత్తం. అది వచ్చి దానికి మళ్ళీ ఇక్కడ చూస్తే బాల్స్ ఇచ్చాను. అవును, చిన్న క్యాప్ లాగా వచ్చి గోల్డ్ బాల్స్ ఇచ్చాను. అక్కడ నుంచి మళ్ళీ కిందకి చూస్తే మీకు 3 లైన్స్ ఆఫ్ రూబీస్ ఇచ్చారు. అవును, ఈ స్పెషల్ గా చెప్పినట్టయితే ఈ పైన డిజైన్ చాలా బాగుంది. కావాలి పెద్దవాళ్ళకి కావాలి అంటే ఇది బుట్ట తీసేసి ఇట్లా కూడా ప్లాన్ చేయొచ్చు. ఒక చిన్న సింగిల్ పర్ల్ డ్రాప్ ఇవ్వచ్చు. అవును, పిల్లలకేమో దీనికి పైన ఇంకేదైనా ప్లాన్ చేసి సెట్ చేసి అట్లా అకార్డింగ్ టు ద కస్టమర్ చాయిస్ మనం చేసుకోవచ్చు అన్నమాట. అవునండి, చాలా బాగుంది. మరి దీని ప్రైస్ ఎంత ఉంటుందండి? ఇది మీకు 3150 3500 ఆ రేంజ్ లో వచ్చేస్తుంది. ఓకే అండి, చాలా చక్కగా ఉంది. నెక్స్ట్ కలెక్షన్ చూపిస్తారా? ఇది చూస్తే కంప్లీట్ డిఫరెంట్. ఇది మళ్ళీ మొత్తం మీకు ఏం చేశానంటే మధ్యలో ఒకటే రూబీ ఇచ్చి దానికి మళ్ళా జస్ట్ క్లిప్పింగ్స్ ఇచ్చాను. త్రీ పార్ట్స్ దగ్గర ఇచ్చాను. సో దట్ ఏంటంటే ఇది జ్యోతిరాయి అంటారు. జ్యోతిరాయి. దాని చుట్టూతో మళ్ళీ సీజెడ్స్ ఇచ్చాను. ఇచ్చి మళ్ళీ ఇక్కడ జస్ట్ కొంచెం వేరియేషన్ రావడానికి సేమ్ అన్నిటికి కాకుండా కొంచెం డిఫరెంట్ గా షేప్స్ ఇచ్చాను. ఇక్కడ ఇచ్చి లతలాగా దానికి మళ్ళీ 3 లైన్స్ ఆఫ్ సీజెడ్స్ ఇచ్చాను. ఇచ్చి అక్కడ నుంచి బుట్ట షేప్ కూడా చూస్తే మీరు కొంచెం డిఫరెంట్ గా మనకి రొటీన్ కి కాస్త భిన్నంగా ఉంది, డిఫరెంట్ గా ఉంటుంది మనకి. అట్లా ఓన్లీ హాఫ్ బుట్టకే చేశాను. సో దట్ ఎందుకంటే మనకి డైమండ్స్ కి వాటికి కూడా ఈ మధ్య వెనకాల ఇవ్వట్లా. సో బ్యాక్ అంతా ప్లెయిన్ ఇస్తున్నాను, ఫ్రంట్ మాత్రమే జస్ట్ స్టోన్స్. సో దట్ మనకి కాస్ట్ తగ్గుతుంది అండ్ సేమ్ రియల్ గోల్డ్ లుక్ కూడా వస్తుంది మనకన్న దీంతో అలా చేస్తున్నాను. అట్లా 2 స్టెప్స్ ఇచ్చి మధ్యలో కూడా మళ్ళీ సీజెడ్స్ ఇచ్చాను. కింద చూస్తే అదొక డిఫరెంట్ గా మనకి మామూలుగా టెంపుల్స్ కి వాటికి కింద అట్లా వేస్తారు కదా, అట్లా ఉందన్నమాట. జస్ట్ ఆర్చ్ టైప్ లో అట్లా ఇచ్చి మళ్ళీ దానికి మొత్తం పర్ల్స్ ఇచ్చి మళ్ళీ కింద ఒక రూబీ డ్రాప్ ఇచ్చాను. అవును, రూబీ కూడా ఎక్కువగా కనిపించకుండా అందులో కలిసిపోయింది. దాంట్లో మధ్యలో చూస్తుంటే అట్లా ఉన్నట్టు ఉంటుంది, స్పెషల్ అట్రాక్షన్ గా కనిపిస్తుంది. మరి పార్టీ వేర్స్ కూడా చాలా బాగుంటుంది కదండి కలెక్షన్. అవును, మరి దీని ప్రైస్ ఎంత ఉంటుందండి? 2150. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మరి ఈరోజు మీరు చూపించిన గ్లాస్ బుట్టాస్ చాలా చక్కగా ఉన్నాయి. మరి ఇంత చక్కటి కలెక్షన్ మాకు చూపించినందుకు మీకు ధన్యవాదాలు. ఉద్యోగం చేసే కార్యాలయంలో సహోద్యోగులు పనులు చెప్తూ ఉంటారు, కానీ మీ పని మీకు ముందు ముఖ్యం. అందుకని మీకు ఖాళీ లేకపోతే నిస్సందేహంగా తిరస్కరించాల్సిందే. ఏ ఇతర ఆలోచనలు లేకుండా మీ పని మీదే మీ దృష్టి పెట్టాలి. అప్పుడే పనిని విజయవంతంగా త్వరగా పూర్తి చేయగలుగుతారు. అప్పుడు మిగిలిన సమయాన్ని మీకు అనుకూలంగా మార్చుకోగలరు. పని మధ్యలో విసుగు విరక్తి కలిగితే కొంతసేపు మనసుకు విశ్రాంతి ఇవ్వాలి. మీ పనిలో ఇతరులు జోక్యం లేకుండా చూసుకుంటే మంచిది. సలహాలు కూడా అవసరమైతేనే తీసుకోవాలి. మీ పనుల గురించి, మీ ఒత్తిడి గురించి కుటుంబ సభ్యులతో ఎక్కువగా చెప్పి వారిని ఇబ్బంది పెట్టకూడదు. తప్పనిసరి అయితేనే చర్చించాలి.
ప్రతిరోజు మీకు మీరుగా మీ జీవితానికి సంబంధించి ఒక చిన్న ప్రణాళిక రచించుకొని దాని ప్రకారం జీవించడం మంచిది. సరే, మరి మీరేమంటారు? ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను, సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఈమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 0402355640. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.